ఫ్రెండ్స్, ఇండియాలో చాలా మంది సూపర్ మనీ యూపీఐ యాప్ని వాడుతున్నారు. సూపర్ మనీ అనేది కూడా లైక్ ఫోన్పే, గూగుల్ పే లాగానే దీని ద్వారా యూపీఐ చేసినప్పుడు మంచి క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పేసి ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఈ సూపర్ మనీ యూపీఐ కంపెనీ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఈ రెండిటి పార్ట్నర్షిప్లో సూపర్ మనీ యాక్సిస్ అనే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేశారు. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి కార్డ్ శాంపిల్. సో ఈ కార్డు వల్ల మనకు అసలు ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఈ కార్డులో బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఈ కార్డ్ని వాడుకొని మీరు మర్చెంట్ యూపీఐస్ ఉంటాయి కదా, మర్చెంట్ యూపీఐస్కి స్కాన్ చేసి పేమెంట్ చేస్తే మీకు 3% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా మీరు ఇప్పుడు రోజు ఏదో ఒక షాప్లోనో, సూపర్ మార్కెట్లోనో, లేకపోతే క్లాత్స్ కొనుక్కున్న దగ్గర ఎక్కడైనా కానీ మనం స్కాన్ చేసే పేమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు లిక్విడ్ క్యాష్ ఇవ్వడం చాలా తగ్గించాం, డిజిటల్ పేమెంట్సే ఎక్కువ చేస్తున్నాం, ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి యూపీఐ యాప్స్ యూజ్ చేసి. సో ఈ సూపర్ మనీ యూపీఐ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్కి ఇప్పుడు ఏదైతే ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ఉందో వీళ్ళు లాంచ్ చేసింది, ఆ కార్డ్ని లింక్ చేసుకొని కార్డుల నుంచి పేమెంట్ చేసిర్రు అనుకోండి, అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్స్కి, షాప్లో క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి కదా వాటికి పేమెంట్ చేసిర్రు అనుకోండి, 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా మీరు 1000 రూపాయలు షాపింగ్ అనేది చేసిర్రు అనుకోండి, అది చిన్న షాప్లోనే కానివ్వండి, పెద్ద షాప్లోనే కానివ్వండి, 1000 రూపాయలు మీరు స్కాన్ చేసి పేమెంట్ చేస్తే 1000లో 3% అంటే ఎంత, 30 రూపీస్, 30 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ 10,000 రూపాయల షాపింగ్ చేసిర్రు అనుకోండి, 10,000 రూపాయలు మీరు క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేస్తే యూపీఐ ద్వారా 10,000లో 3% అంటే ఎంత, 300 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా మీరు సూపర్ మనీ యూపీఐ యాప్కి ఈ కో బ్రాండెడ్ కార్డ్ ఏదైతే ఉందో దీన్ని లింక్ చేసుకొని మీరు పేమెంట్స్ అయితే చేయాలి. అట్లా చేస్తే ఈ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు ఫిజికల్ కార్డు ఇంటికి బై పోస్ట్లో వస్తుంది చూసిరా. సో ఆ కార్డు ద్వారా ఎక్కడైనా యూపీఐ యాక్సెప్ట్ చేయని దగ్గర, అక్కడ క్యూఆర్ కోడ్స్ అనేటివి లేవు, జస్ట్ స్వైప్ మిషన్ ఉందనుకోర్రి, సో అట్లాంటి దగ్గర ఆ కార్డ్ని స్వైప్ చేసి యూజ్ చేసిరు అనుకోండి, మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఆ 1% క్యాష్ బ్యాక్ అనేది వేటిపైన వస్తుంది అని అంటే, మీరు క్లాత్ షాపింగ్ చేసినా, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళినా, ఎక్కడైనా కానీ 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒక నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూసిర్రా, యూటిలిటీ సర్వీసెస్, ఫ్యూయల్ కానీ, వ్యాలెట్ లోడ్స్ కానీ, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ సర్వీసెస్. సో ఇక్కడ ఏవైతే నేను స్క్రీన్ మీద ఇచ్చిన్నో వాటిని మినహాయించి మిగతా అన్నిటిపైన కూడా మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ కార్డులో మేజర్గా యూపీఐ మనకు బెటర్ ఆప్షన్. 3% క్యాష్ బ్యాక్ అనేది చాలా మంచి ఆప్షన్, మంచి మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు మనం యూపీఐ ట్రాన్సాక్షన్ పైన. అయితే ఈ క్యాష్ బ్యాక్ 3% కానీ 1% కానీ వస్తుంది కదా, దీనికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా అని అంటే, ఒక్క స్టేట్మెంట్ సైకిల్కి, అంటే ఒక 1 మంత్కి ఒక స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది కదా, ఆ ఒక్క స్టేట్మెంట్కి మాక్సిమం మీరు 500 వరకు మాత్రమే క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. అండ్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంటుంది. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే మనం పెట్రోల్ బంక్స్లో పెట్రోల్ డీజిల్ ఫిల్ చేయించినప్పుడు మనకు ఒక 1% ఎక్స్ట్రా కట్ అవుతుంది తెలిసిన మీకు. 1000 రూపీస్ మనం ఫ్యూయల్ ఫిల్ చేయించుకుంటే 1010 రూపీస్ కట్ అవుతుంది. ఆ పైన 10 రూపీస్ని సర్చార్జ్ అంటాము. సో అది మీరు మినిమం 400 నుంచి 4000 మధ్యలో ఈ కార్డ్ని వాడి కనుక ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నారు అనుకోండి, మీకు 1% మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అట్లా మంత్లీ ఒక స్టేట్మెంట్ సైకిల్కి మీకు మాక్సిమం 400 దాకా బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ ఇది రూపే కార్డు కాబట్టి ఈ అన్ని బెనిఫిట్స్తో పాటు ఇంకా రూపే ఆఫర్స్ నడుస్తాయి కదా, స్విగ్గీ, జొమాటో, ఓలా ఇట్లాంటి ఏ ప్లాట్ఫామ్స్లో అయినా కానివ్వండి, రూపే కార్డు ద్వారా పలానా ఆఫర్ నడుస్తుంది అని అంటే ఆ ఆఫర్ అనేది మీకు అప్లికేబుల్ అవుద్ది. ఈ కార్డు ద్వారా కూడా మీరు ఆ ఆఫర్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు, రూపే ఆఫర్స్ అన్ని కూడా. అండ్ ఇందులో ఒక అడ్వాంటేజ్, మంచి ఫీచర్ ఏంటి అని అంటే, ఈ కార్డ్ అనేది లైఫ్ టైం ఫ్రీ. దీనికి ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, దీనికి ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. యాక్చువల్గా ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో నేను చేసేది. అయినా కానీ ఇందులో ఉన్న బెనిఫిట్స్ లాగానే చెప్తున్నా. ఏదైనా మైనస్ పాయింట్స్ ఉంటే మైనస్ పాయింట్స్ కూడా ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తా. సో లైఫ్ టైం ఫ్రీ కార్డ్ ఇది, దీనికి ఎలాంటి ఛార్జెస్ అయితే లేదు. అండ్ క్యాష్ బ్యాక్ అనేది ఎట్లా రిడీమ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ 3%, 1% క్యాష్ బ్యాక్ ఇవన్నీ చెప్తున్నాను కదా, ఇవి ఎక్కడికి వస్తాయి క్యాష్ బ్యాక్ అని అంటే, ఇవి ఆటోమేటిక్గా మీ స్టేట్మెంట్కి యాడ్ అవుతాయి. అంటే ఎగ్జాంపుల్గా ఈ మంత్లో మీరు కొంత క్యాష్ బ్యాక్, ఒక 500 క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసిరు అనుకోండి. సో ఈ మంత్ అంటే ఈ స్టేట్మెంట్లో 500 ఎర్న్ చేస్తే నెక్స్ట్ స్టేట్మెంట్ ఉంటుంది చూసిరా, నెక్స్ట్ స్టేట్మెంట్లో ఈ 500 రూపాయలు అనేది మైనస్ అవుతాయి. అంతేగాని దానికోసం మళ్ళీ మీరు పాయింట్స్ రిడీమ్ చేసుకోవడం, అక్కడికి ఇక్కడికి వెళ్ళడం అట్లాంటి తలనొప్పి లేదు. సో ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్. ఈ కార్డుకి అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ మినిమం 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ క్రెడిట్ స్కోరు, సో క్రెడిట్ స్కోర్ పర్టికులర్గా ఇంతే ఉండాలి అని ఉండదు క్రెడిట్ కార్డ్స్కు. కాకపోతే మంచి క్రెడిట్ స్కోర్ ఉండి మీకు ఓవర్ డ్యూస్ అనేది ఉండకూడదు. అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఈఎంఐస్ కానీ, లోన్స్ కానీ ఓవర్ డ్యూస్ పెట్టుకుంటారు చూసిరా కట్టకుండా, అట్లాంటివి ఉంటే మాత్రం ఏ క్రెడిట్ కార్డు కూడా అప్రూవల్ రాదు. సో ఇవి కంప్లీట్ బెనిఫిట్స్. ఈ కార్డుకి అప్లై చేసుకోవాలంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేసిన. ఆ లింక్ పైన క్లిక్ చేసిరంటే మీరు సూపర్ మనీ యాప్కి వెళ్ళిపోతారు. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్, ఓటీపీ అవి వెరిఫై చేసుకొని యాప్లోకి అయితే ఆన్ బోర్డ్ కాండి. అయిపోయిన తర్వాత మీకు హోమ్ పేజ్లో ఇక్కడ యూపీఐ కార్డ్ అని ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కార్డ్ అని ఉంది కదా, జస్ట్ దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ గెట్
సూపర్ కార్డ్ ప్రో అని ఉంది చూసిర్రా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే నేను ఇప్పటివరకు చెప్పిన బెనిఫిట్స్ అన్ని మీకు వస్తాయి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డులో ఉన్నట్టు డేట్ ఆఫ్ బర్త్, మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, మీ పిన్ కోడ్ ఏంది, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి చెక్ మై ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయండి. ఇంకా ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ అడిగితే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. మీ కార్డ్ అనేది ఎలిజిబిలిటీ ఉందనుకోండి, మీరు వీడియో కేవైసీ కానీ ఇట్లాంటి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి. ఆ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను చెప్పట్లేదు. ఇన్ కేస్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలి అని అంటే వీడియో కింద అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్స్ వస్తే నేను వీడియో అయితే చేస్తా ఎట్లా అప్లై చేసుకోవాలని డెడికేటెడ్గా. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ మీరు ఫ్లిప్కార్ట్లో ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళైతే, మింత్రాలో ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళైతే మీకు అందులో కూడా మంచి క్యాష్ బ్యాక్ కావాలంటే యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మీకు. ఆ కార్డు గురించి నేను సెపరేట్ వీడియోస్ చేసిన, ఆ కార్డుకి అప్లై చేసుకున్న లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే అప్లై చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.